దిట్టమైన వంటలు చేసి తీసుకొచ్చా. అమ్మగారు వచ్చేలోగా వేగి తినేయండి. నా ఇంట్లో నేను దొంగలా అన్నం కాస్త విషం తెచ్చిపెట్టవు బాబు గారు. అవునే, నన్ను చావకుండా లేవకుండా చేసి పైగా పిచ్చివాడిగా ముద్ర వేసి ఈ గదిలో పడేశారు ఆ రాక్షసులు. దానికి కూడా నేను బాధపడలేదు. కానీ ఆ నీచిరాలి మాటలు నమ్మి నా కన్న కొడుకు కూడా నన్ను పిచ్చివాడిగా చూస్తున్నాడు. అదే అదే నా గుండెల్ని కాల్చేస్తోంది. బాధపడకండి అయ్యా, ఏదో రోజు అబ్బాయి గారు నిజం తెలుసుకుంటారు. మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. వినండి. మీ ఇంట్లో చేత్తో పని చేయాలి, నోటితో కాదు. ఆకలేస్తుందా బావా? ఉండు, తిని పెడతాను. నువ్వు మనిషివా పశువా? అన్నయ్య గారు ఆకలి మీద ఉంటే నువ్వు ఒక్కడవే పందిలాగా తింటావా? నాకు కూడా పెట్టు. పట్టు బావా. ఏ గుడ్డు కన్నా కోడో గానీ సూపరా. నువ్వు కూడా తింది కానీ పడతాడు. అమ్మో, అమ్మా నేను సాయంత్రం బయలుదేరతాను. ఫీజులు అయి కట్టాలన్నావుగా, ఎంత కావాల్సి వస్తుంది? 2000 ఇస్తాలే, తీసుకోవాలి. ఇదిగో పెద్ద దోషాలు అవి వేయకుండా బాగా చదువుకో, లేకపోతే పొలాలంటే తిరిగి పేడ తీసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గారి లాగా. డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చివనరా? ఆయన ఎందుకు వచ్చిన చదువు మనకి? అన్నయ్య చూడు, రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు. మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు. నువ్వు కూడా ఈ వదవేషాలన్నీ మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు. నా వల్ల కాదు, నేను చదివి డాక్టర్ మీద తీరుతాను. చదివించాలంటే చెప్పు, ఏను యోగ చూసుకుంటాను. రే ఏంట్రా ఏదో మాటలు? ఏమైందని? రొటీనే. సిస్టర్ ఏమో చదవద్దంటది, బెదరేమో చదువుతానంటాడు. డిఫరెన్స్. నెల నెల 1000 కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అమ్మా, తమ్ముడు డాక్టరే పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం. పలానా డాక్టర్ గారు అమ్మగారు, పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చదువుకరా. అది కాదు బాబు, డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా? 3000. అద్గో అదే వద్దంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? మావా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4,000 అన్నమాట. ఓ సంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది? తాళాల గుత్తి తప్ప. ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరేంటారు కదా మావా. బాబు 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఎయ్యికి ఒక్క సున్నా నాన్న. 4000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు 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 అల్లుడు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి. ఒక్కవి ఇక్కడే. సరే ఇదిగో. థ్యాంక్స్. అల్లుడు అల్లుడు అల్లుడు, ఇదేంటల్లుడు ఒక్క సున్నా వేసేవంటి? నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, ఒక్క వేకి 1 సున్నా నువ్వే చెప్పావు. నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పలేం కాదు. చదువు లేకపోయినా ఉందే. అమ్మ నాన్నలుడు, నాది నాకే కొట్టావా? బ్యాటింగ్. ఏంటమ్మా ఎవరి కోసం చూస్తున్నావు? దొరబాబు వస్తాన్నాడు, ఇంకా రాలేదు. డబ్బు ఇచ్చేశాడుగా, ఇంకా వాడితో పనేంటి? నీకోసం ఏదో తెస్తానన్నాడు రా. ఏ తమ్ముడు, నీకు ఇష్టమని తాపేశ్వర గారు తెచ్చాను రా. తీసుకో తీసుకో. ఇప్పుడు ఎందుకని ఇవన్నీ? ఓరి నా పప్పు సార్లు ఉప్పు చేప ఎత్తికేటి రా తింటానికి. రే నీకు డబ్బు ఏమైనా కావాలంటే ఉత్తరం రాయి. వద్దులే, మళ్ళీ ఎవరి శాతం చదివించుకోవాలి. ఫోన్ కొట్టు. అలాగే. బాగా చదువుకోవాలి, అమ్మకు మంచి పేరు తీసుకోవాలి. ఓకే ఉంటా. ఫోన్ కొట్టు. మొహం సాట్ చేసుకోకుండా ఒక్కసారి నా సెల్లిల మొహం చూడండి. మీ దగ్గర తాకట్టు పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు. దానికి నన్నేం చేయమంటావు?
డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు. వడ్డీతో సహా మొత్తం సెల పెట్టాను కదమ్మా. డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదానిగా. అమ్మా నీకు దండం పెడతాను, అబద్ధం ఆడకండి అమ్మా. నా సెల్లి జీవితం అమ్మా నగలు. నీ కూతురు లాంటిది. ఆ నగలిచ్చి దానికి కాపురం నిలబెట్టి తల్లి. నీకున్నదంటూ ఆ పిల్ల నగలే పాటమ్మా. ఆ నగలు తేపోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు. వాడు వదిలేస్తే నువ్వు ఉంచుకో. అమ్మ మీరు చేసుకుంటారా? చేసుకున్నాడు పట్టుకుంటాను వీలేదా? నేను చెప్తున్నాను అతను వదిలిపెట్టు. ఇదేంటయ్యా బాబు, ఆ దొరబాబు సంపత్తి అంటే నువ్వు చెప్పొచ్చు కదా అమ్మ చేసిన మోసం. ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబాబు వినింటే ఈ పాటికి నువ్వు సచ్చుండేవాడివి. అదేంటి అతను మోసగాడేనా? ఆ మాట ఇంకో పాలన్నావంటే నిన్ను మోసం పెడతాం. అదేంటయ్యా బాబు? లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా? మా దొరబాబు నిజంగా దొరబాబే. కాకపోతే ఆ మాటల విషయంలో దమ్మదేవుడు చెప్పి ఎనడంతే. ఆవిడెంత అంటే అంత అలా పెంచింది. మరి అదేంటి? అదేంటి మరి ఒరిసేలో తడి సొల్లు కబుర్లా పొడిలోంచి పని చేయండి. మధ్యాహ్నం నుంచి మిరపతోట్ల కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకుంటావా? ఆ కూకునేదో పంపు సెట్లు కలిపి నేను వెనకమాల వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే నాకేం వద్దులే. ఇదిగో నువ్వు వద్దనే ఉంటే నేను ఎండుండో చచ్చిపోతాను. నువ్వు ఒకటి ఎండితే నేను లవ్ అవుతాను తెలుసా? ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు. సరే బేగిరా. ఇది ఆరంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి. నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ పంపు సెట్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేస్తారని. అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు సెట్ అంటే ఆ అబ్బాయి గారు చెప్పిన వేద్దామని. అరే నీ పళ్ళ కొద్దాన్ని పెడతాను, ఆ పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు. గుణపం కింద పడే. ఏంటలా కొడుతున్నావు? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతు దెబ్బలు కాదు డబ్బులు. డబ్బులా? నన్ను ఈడితే తమ్ముడు లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను. నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే. గుండె ఎందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు చెప్పు. ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా? ఈ గుండెవడ్రా? మన పళ్ళెం కట్టరాడండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా? మీ అమ్మ నాన్న అయ్యి బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు అదా అండి? అది చూడవా, నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పీసి చంపాడు కదండి. ఆ చూసి పాపం వీడు గుండె చెరిపోయిపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి. నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాపం. చేసావా? మా అమ్మ కోసం నువ్వు గుండు. నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రారా రా. రే ఓపిగా అయ్యా, నా తమ్ముడు కూలెంతున్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో 20 ఏట్రా. ఈ ఆటి నుంచి 60 చెయ్యి.
చేపలు బాగా మేతండి. ఈ గుళ్ళెట్రా? అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి, దాంతో గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. వారి నా చేపల్లో ముళ్ళు. మా అమ్మ అంటే ఎంత భక్తిరా. ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్. నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా ఒక 10 తగ్గించి చెయ్యా. నా పంచ మీద అంచు, లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గీంచుకుందామని ఏరైనా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా, దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారి పేరు చెప్పి తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేని నాకు తెలుసు. అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యం వస్తుంది. నువ్వేట్రా వచ్చావు? కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి, అమ్మగారు అమ్మన్నారండి. సరే వస్తున్నాను పద. రావే నేను కళ్ళు మూసుకున్నాను, మీరు తీసుకోండి. వసిన సద్దన్నంలో ఆవకాయ పత్త ఎంత అందంగా ఉన్నావే. అమ్మ నా పూరిలో కూర, ఇక్కడున్నావా? పోతున్నా. తినన్నయ్యా, అరిసే కదా. తినుబా మరిది, అరిసే కదా. ఇదేంటమ్మా నాకేవే? నీకు షుగర్ కదా బాబాయ్. నీకు షుగర్ కదా మావయ్య. ఇదిగో వదినా, నువ్వు వడ్డించు. ఇదిగో చెల్లమ్మ వడ్డించు. ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా? కళ్ళు పోతాయి. కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లమ్మవే. నీ కర్మ. నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు, నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు. గారు నేను లోపల లోపల సంపాదన ఎవరిస్తారు? నేను ఇస్తాను. పెళ్లి శుభ్రంగా జరిగితే నేను ఇస్తా. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా రోజా త్వరగా రామ్మా. వస్తున్నా నాన్న. పెళ్లికొడుకు ఎలా ఉన్నాడే? లాతే పర్వాలేదే, యావరేజ్. కాపురం చేస్తే హిట్ అవుతాయి లేవే. మరి పెళ్లి కూతురు సూపర్ హిట్. ఇదేంటి నేనేమన్నా మాట్లాడదు? చూడు బ్రదరు, మా వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఆ పాపం చూడు. ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబీ పువ్వు తీసుకెళ్లి మా వదిలికి ఇచ్చావనుకో, నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది. వచ్చిన సూదిలో దారం. ఈ మాట ఆలస్యంగా చెప్పేస్తే ఇప్పుడే పట్టుకెళ్ళొచ్చట. తీస్తే కుత్తిపడంలో వచ్చేసింది అంతే.
మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా ఆగండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు? ఉన్నాయి బాబు. అదేంటి బావగారు, అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా. మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ ముందు. నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడి రేటు మరో 25,000 పెంచుతున్నాను. నేను తట్టుకోలేను బావగారు. అయితే మా వాడు తాళి కట్టుకోలేడు. అయితే వెళ్ళిపోదాం నాన్న. వెళ్ళిపోదానన్నా. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు. ఎస్ఐ ఎందుకు? ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా? కాదు, మంచి బాటల లాట ఉంది. లాఠీయా? అదెందుకు? కట్నం కోసం మీరు తాళి కట్టన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా. అప్పుడు లాఠీతో మీ ఇద్దరిని పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు శోభనగర్లో పంపిస్తారు. గదిలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు 8 రోజులు వడ్డిస్తారు. వడ్డించారు కదా, ఇప్పుడేమో మా వాడు తాడి కట్టేస్తాడు, నేను జీవించేస్తాను. పదరా వెళ్ళి కట్టు. మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అంటే 14 అమ్మా, నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది. కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా? మీరు భయపడతారు బాబాయ్ గారు. మగాడు తాళి కట్టేవారికి తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనం అయితే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను. నేను నిశ్చింతగా ఉండండి. ఇదిగో. హలో మాస్టారు. ఏంటి మాస్టారు, ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు. ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది, ఇద్దామని. ఫోటోలా? ఏంటి? ఆ అమ్మాయికి మీరేమవుతారు? కాలు కట్టే ముగ్గురు అవుతాను. కట్టకపోతే మొంతలో పెరుగవుతాను. నీకెందుకయ్యా ఈ ఫోటోలు? అమ్మాయికి అంతేగా అయితే. ఓపిగా అయ్యా, ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెద్ద మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి రావలేదండి. దీనికి వెంటనే బురద నుట్టించేసి ఆడి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకుని నా పేట మీద చాట? ఇది ఎవరనుకున్నావు? నా కాబోయే పెళ్ళం. అయ్య బాబు, ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొడిశారు? ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోకంటే పెద్ద కంచులా ఉందండి. కంచెంట ఎదవా బంగారులో ఉంటాను. మా జంట ఎలా ఉంటాయి చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సదియ్య డప్పు కొడితే